ఏందన్నా హిట్ 3 యావరేజ్ ఉందన్న, వన్ టైం వాచ్ అంతే. అంటే వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు ఏదో చేయడానికి ట్రై చేశారు, బట్ ఐ పర్సనలీ డెంట్ కనెక్ట్ మచ్. ఓకే, వన్ టైం వాచ్ లాగా అనిపించింది అంతే. అండ్ కొన్ని హై మూమెంట్స్ ట్విస్ట్లు ఇవ్వడానికి ట్రై చేశారు, బట్ డెంట్ వర్కౌట్. ఆర్టిఫిషియల్ క్యామియో వాజ్ డీసెంట్, బట్ కెన్ డూ బెటర్ అంతే. హిట్ 1 హిట్ 2 చాలా బాగా ఉండే, హిట్ 3 కొంచెం గ్రాఫ్ డౌన్ అయింది అని అనిపించింది. అండ్ లాస్ట్లో హిట్ 4 హీరో ఎవరని రివీల్ చేశారు, అది కొంచెం బాగానే ఉండే. లేదండి, అంటే ఈయనకి చూడొచ్చు అనిపిస్తుంది, బట్ అంటే వైలెన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీతో నాట్ సజెస్టెడ్ అని నా ఫీలింగ్. పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ కాకుండా మేబీ ఫ్రెండ్స్తో అలా. లాస్ట్లో క్లైమాక్స్లో ఇట్స్ టూ మచ్ ఆఫ్ వైలెన్స్. అంటే బాగానే ఉంది, అంటే 50 అబౌవ్ కంటే చూడొచ్చు. అంత ఎక్కువ వైలెన్స్ అంత అనిపించలేదు. కొద్దిగా అది చూసుకోవాలి, అది వీక్ హార్ట్ ఉన్న వాళ్ళకి వద్దు. మిగతా వాళ్ళు బాగుంది, అంటే ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ టు వాచ్. అండ్ సింగిల్ వన్ టైం వాచ్ లాగా మూవీ అది. అవుట్ ఆఫ్ 5 ఇట్స్ అబౌట్ 3.5 to 4. ఇట్స్ గుడ్. బాగానే ఉందండి, బాగానే ఉంది. అది రోల్ ఉంది. షీ హ్యాస్ మేడ్ హర్ సెల్ఫ్ టు పోర్ట్రే హర్ సెల్ఫ్ వెరీ గుడ్. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను క్లైమాక్స్ కూడా ఉంటుంది, తను ఏం చేసిన తర్వాత రివీల్ కూడా ఉంటుంది, తన పర్పస్ కూడా ఉంది. సో ఇట్స్ గుడ్, వెరీ గుడ్ సినిమా. ఓకే, మొత్తం చంపి ఆడేస్తుండే అందులో, నేను కూడా చంపేస్తా. నేనైతే లేచి చైర్ ఎక్కి కూర్చొని చంపిన, చైర్ ఎక్కి కూర్చొని చూస్తుండే ఇట్లా. క్లైమాక్స్ అయితే చచ్చి పోయడం మొత్తం. ఓకే, వైలెన్స్ ఎక్కువ ఎందుకున్నది, నార్మల్ ఉన్నది. పుష్ప చూడలే మీరు? అట్లనే అంతకన్నా డబుల్ ఉన్నది, పుష్ప కన్నా డబుల్. నాకైతే క్లైమాక్స్ ఘోరంగా నచ్చింది. నాని మొత్తం గుద్ది పెట్టి చంపేసిండు అందరినీ. మస్తు యాక్ట్ చేసిండు, అసలు ఘోరంగా సెట్ అయింది ఆయనకు ఈ వైల్డ్. నాని ఏ మూవీలో చూడలేదు నేను ఇంత వైల్డ్గా, అసలు మస్తున్నా అంటే మస్తున్నది అబ్బా. ఓకే, సినిమాలో యాక్షన్ ఎక్కువైంది అన్నారు, భయపడ్డారు. ఏం ఎక్కువ కాదు, అంతా లిమిటెడ్ గా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఎవరేం అట్లా నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్రోల్స్ వేయద్దు. సినిమా వచ్చి అందరు వచ్చి సినిమా చూడండి. ఓకే, నాకైతే ఇది అన్ని బాగున్నాయి. హిట్ 1 బాగున్నది, 2 బాగున్నది, ఇది ఇంకా బాగున్నది. నాని కదా, ఆల్మోస్ట్ నాని ఫ్యాన్ కాబట్టి నాని బాగుంటుంది. యావరేజ్ గా ఉంది, వైలెన్స్ అన్ని యావరేజ్ గానే ఉన్నాయి. హార్ట్ పేషెంట్స్ మరీ అంత వైలెన్స్ గా ఏం లేదు. ఊరికి పొడుస్తున్నారు అంతే, వైలెన్స్ ఏం లేదు. టూ మచ్ ఆఫ్ కిల్లింగ్ చూపించారు. స్టోరీ అర్థమైంది కానీ ఏమంత బాగా, ఓకే యావరేజ్ చూడొచ్చు అంతే. బాగుంది, నాని బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ హిట్ 1 హిట్ 2 నేను చూడలేదు. నాని యాక్టింగ్ బాగుంది. నానిది హిట్ 3 ప్రీమియర్ షోకి వచ్చాము. ఈ ఫస్ట్ ప్రీమియర్ షో నాది, చాలా బాగుండింది. ఇప్పటి వరకు నాని మూవీస్ ఒక యాంగిల్లో ఉంటే దీంట్లో మాత్రం చాలా అగ్రెసివ్గా చేశాడు. సో న్యాచురల్ స్టార్ అనే నేమ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంది. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా ప్రతి ఒక స్కోప్ ఉంది ఆ మూవీలో. ఎంటర్టైన్మెంట్ ఉంది, అగ్రెషన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ప్లస్ మంచి మంచి లొకేషన్స్లో సీన్స్ ఉన్నాయి. సో అందరూ కంపల్సరీ చాలా డైలాగ్ ఏదైతే ఎమోషనల్ అయినా కానీ ఫీల్గా చెప్పే డైలాగ్ మాత్రం కొంచెం డల్ అవుతుంది. ఆ డైలాగ్ అనేది ఎవ్రీ టైం ఎవ్రీ సినిమాలో నేనైతే మిస్ అవుతున్నాను. కరెక్ట్గా కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ వినాలని అందరూ అనుకుంటారు కదా ఏం చెప్తున్నారు అన్నది, అదైతే వినిపించదు నాకు. వైలెన్స్ ఉంది. పిల్లలు ఇప్పుడు ఇదొక్కటే కాదు కదండి, కార్టూన్స్ కూడా చూస్తున్నారు. ఇది కూడా ఒక కార్టూన్ టైపే. అదంతా కూడా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికే కానీ పర్టికులర్గా వాళ్ళని ఉద్దేశించి చేసేదేం కాదు కదా. అది అదేం లేదు, దేని వర్షన్ దాందే కదా, కంటిన్యూషన్ ఉంది కాబట్టి కంటిన్యూస్గా చూడాలి. ఏదో ఒక పాయింట్ తీసుకొస్తున్నారన్న పాయింట్లో బాగున్నట్టు అనిపించింది.
సస్పెన్స్ లాస్ట్ వరకు కూడా ఎట్లా చేస్తారేంటి దాని చేయొచ్చు. వైలెన్స్ అంటున్నారు కానీ వైలెన్స్ స్టోరీకి యాప్టే అని అందరూ అంటున్నారు. సో మరి మీరేమంటారు? అదే లేదు, స్టోరీకి తగ్గట్టుగానే వైలెన్స్ ఉంది అంటున్నారు. దానికంటే ఎక్కువే ఉంది. స్టోరీకి తగ్గట్టుగానే కాదు, స్టోరీకి మించి ఉంది వైలెన్స్, కాదని చెప్పను, అది మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ రోల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు? అన్నీ చూడాలి కదా, ఒకటే యాంగిల్లో చూడకూడదు కదా. అది ఆ రేటింగ్ ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి. అదేం లేదండి రేటింగ్ వరకు. లవ్ స్టోరీ డల్ అయింది, ఇంకొంచెం ఉంటే బాగుండే. చాలా లోయెస్ట్ స్కోరింగ్ మూవీ అని అయితే చెప్పొచ్చు ఇది. ఎందుకంటే హీరో పెర్ఫార్మెన్స్ మీద, హీరో క్యారెక్టర్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు. ఓన్లీ ఎలివేషన్స్ మీద, ఏదో హీరోని మనం లేపాలి, హీరో మాస్ ఎంతమందిని చంపాడని చూపించాలి అని చేశారు తప్ప స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ లేదు, మంచి బీజిఎం లేదు. స్టోరీ అయితే నథింగ్, ఆ స్టోరీ ఏం లేదు. ఆ పాయింట్ ఏదైతే డార్క్ వెబ్ అని పాయింట్ ఉందో అది చాలా గుడ్ పాయింట్, అది చాలా కొత్త పాయింట్, బాగా తీసుకున్నారు. కాకపోతే దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, దాన్ని ఇంకా బెటర్ వేస్లో ఇంకా ప్రాజెక్ట్ చేయొచ్చు. మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒకే లొకేషన్లో, సింగిల్ లొకేషన్లో మొత్తం సినిమా అంతా తీస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం సింగిల్ లొకేషన్. వైలెన్స్ తప్ప సినిమాలో ఏం లేదు. స్టోరీ అసలు ఏదైతే పాయింట్ తీసుకున్నారో దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. నాని ఎంతమందిని చంపాలి, నాని ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఈజ్ గ్రేటెస్ట్, సెకండ్ పార్ట్ ఈజ్ ఓకే, థర్డ్ పార్ట్ ఈజ్ నథింగ్. అంటే హిట్ వర్స్ని అలా డైల్యూట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ పాయింట్ తీసుకున్నారో, ఇన్వెస్టిగేషన్ జోనర్ తీసుకున్నారో దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు, ఆ డార్క్ వెబ్ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. ఏదో హీరోకి ఎలివేషన్లు ఇవ్వాలి, హీరో ఒక 100 మందిని చంపుతున్నాడు, నాని ఇమేజ్ మొత్తం ఒక న్యాచురల్ స్టార్ నుంచి కమింగ్ టు ద న్యాచురల్ స్టార్ అన్న ట్యాగ్కి ఈ సినిమాతో తను దానికి వర్త్ అనిపించలేదు. న్యాచురల్ స్టార్ ట్యాగ్ ఏదైతే తనకి ఇచ్చారో ఈ సినిమాకి ఎందుకో ఫేకెస్ట్గా అనిపించింది. అంటే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కన్నా నాని ఎక్కువ కనిపిస్తున్నాడు సినిమాలో. తన ఓన్ పర్సనాలిటీ కానీ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు, క్యారెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. బయటికి మాటికి బయటకు వచ్చేస్తున్నాడు, నాని కనిపిస్తున్నాడు, మధ్యలో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సో అదొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అడివిశేష్ వచ్చిన దగ్గర నుంచి ఆ బీజిఎం కొద్దిగా ఎలివేట్ అయింది. సో అక్కడి నుంచి ఒక లాస్ట్ 10 to 15 minutes ఓకే ముందంతా ఇంకా నీరసమనే చెప్పాలి. ఆ సినిమా హిట్ 1 అయితే చాలా బాగుంది. హిట్ 1 ఎందుకైతే ఫ్రెష్ ట్రీట్మెంట్ కాబట్టి, హిట్ 1 ఒక కొత్త జోనర్ ఇంట్రడ్యూస్ చేశారు, క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేశారు విశ్వక్సేన్కి. ఏదైతే స్టోరీ తీసుకున్నారో పాయింట్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ ఉంది పాయింట్ ఎక్స్ప్లోర్ చేశారు. హిట్ 2లో కూడా ఒక పాయింట్ తీసుకున్నారు, ఒక ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. బట్ ఇక్కడ డార్క్ వెబ్ పాయింట్ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ నాని, ఎలివేటింగ్ నాని. అంటే అలాంటి పాయింట్ తీసుకున్నప్పుడు హిట్ వర్సన్ కాకుండా ఒక సపరేట్ సినిమా తీసి ఉండాల్సిందే. హిట్ వర్సన్ పెట్టి అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాడు ఆడియన్. హిట్ వర్స్ అంటే ఓకే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉంటుందని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన పర్సన్కి ఈ కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్స్, సలార్ లెవెల్ ఎలివేషన్స్, సో ఎలివేషన్స్ తప్ప స్టోరీని అంత ఎక్స్ప్లోర్ చేయలేదని నా ఫీలింగ్. సెట్ కాలేదని నేను చెప్పట్లేదు, కాకపోతే ఈ పర్టికులర్ ఇప్పుడు సపోజ్ ఒక సినిమా తీసుకున్నప్పుడు దానికి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తారు. సో హిట్ వర్స్ అనేది జనాలకు ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అయింది. సో దాని నుంచి బయటకు వచ్చేసి హీరోకి ఎలివేషన్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు నీకు హీరో ఎలివేషన్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు ఒక సపరేట్ ఏదైతే హిట్ వర్స్ అని ఒక ఎస్టాబ్లిష్ చేశారో ఒక మైండ్ సెట్, సో దాని నుంచి కంప్లీట్గా బయటకు వచ్చారని నా ఫీలింగ్. 2.5